ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాలోను బాల్య వివాహాలు నియంత్రించాలి. ఎందుకంటే బాల్య వివాహాలు చదవడం వల్ల మన పిల్లలు చదువుకోవడం అనేది ఉండదు. ఒక తల్లిగా ప్రతి వాళ్ళు ఈ విషయం గురించి మీరు ఆలోచించాలి. పిల్లలకి పెళ్లిళ్ళు చేయడం కానీ ఇందాకే చెప్తున్నారు, ఇక్కడి నుంచి అక్టోబర్ నవంబర్ నెలల్లో ఇటుక పనులు చేయడానికి వెళ్ళిపోతారు. ఒక 50 కుటుంబాలు, దాదాపు 100 మంది పిల్లలు చదువులు ఏమవుతున్నాయి. స్కూలు నుంచి చదువుకోవాల్సిన పిల్లలు మరి ఇక చదువుకోకుండా అయిపోతారు. మీ గ్రామానికి ఈ ఊరికి రావాలి అని సుమతి మా మహిళా మండలికి వచ్చి అడిగింది. ఎందుకంటే ఇక్కడ స్త్రీల్లో అవేర్నెస్ తీసుకురండి, ఆడపిల్లల గురించి ఎలా చేయాలో ఇక్కడ చెప్పండి, ఇక్కడ మగపిల్లలు ఎవరన్నా గనక పోకిరిగా ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి. అందుకని ఇవాళ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, జ్యుడిషియరీ నుంచి, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సర్పంచ్ గారు వీళ్ళందరూ రావడం జరిగింది. మేమందరం ఎందుకు వచ్చామంటే మీ అందరికి భరోసాగా ఉంటాం. ఎప్పుడు ఏది ఎవరో ఒక ఆటగా వచ్చి మన పిల్లల్ని ఏడిపించాడు అనుకోండి, దానికి భయపడిపోయి మన పిల్లలకి పెళ్ళొక్కటే ఆలోచన అని మాత్రం ఆలోచించకండి. మీకు అలాంటిది ఏమైనా ఉంటే ఇమీడియట్ గా పోలీసు ఉన్నారు, చెప్పండి. పోలీసు వస్తారు, మీకు కావలసిన రెస్క్యూ ఇస్తారు, రక్షణ ఇస్తారు. పిల్లలకి పెళ్లి చేయడం ఒకటే సొల్యూషన్ కాదు. అలా ఏడిపిస్తుంటే గనక మీకు ఎస్ఐ గారు ఉన్నారు, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, చెప్పండి. మీకు మేమందరం కూడా రక్షణగా ఉంటాము. ఈ ఊర్లో పిల్లలందరి భవిష్యత్తు బంగారు లాగా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్న వయసులో పెళ్లి చేస్తే అత్త మామతో ఎలా మెసలాలో తెలియదు, ఆడపడుతో ఎలా మెసలాలో తెలియదు, బావగారులతో ఎలా మెసలాలో తెలియదు, ఇరుగు పరుగు వారితో ఎలా మెసలాలో తెలియదు. మన గ్రామ పెద్దలు కూడా మనం అందరూ కూడా ఆలోచించేది ఏంటంటే చిన్న వయసులో పిల్లలు పెళ్లిళ్ళు చేయకుండా కొంచెం అటగించుకోకుండా ఉండాలని నేను కోరుతున్నా. మీ తల్లిదండ్రులకు మంచి భరోసా ఇవ్వండి అమ్మా. నేను నా కాళ్ళ మీద నిలబడే వరకు, చదువుకొని నేను నిలబడే వరకు కూడా పెళ్లి మాట మీద ఎరతద్దు. నేను చదువుకుంటాను, నాకు మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని కూడా నేను మంచిగా చూసుకోగలుగుతాను అనేది పిల్లల తల్లికి భరోసా ఇవ్వాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద నమ్మకం ఉండాలి. అందుకని మీరందరూ కూడా పిల్లల్ని చదివించడానికి చూడండి. డబ్బులు లేవు అనే పనే లేదు. గవర్నమెంటే బుక్స్ ఇస్తుంది, గవర్నమెంటే డ్రెస్సులు ఇస్తుంది. ఇంకా అవసరమైతే హాస్టల్స్ ఉన్నాయి, బాల సదనాలు ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, అన్ని రకాల హాస్టల్స్ ఉన్నాయి, కాలేజ్ అట్ హోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా ప్రతి అబ్జర్వేషన్ మీరు చేస్తూ, పిల్లల్ని కదలికని అబ్జర్వేషన్ చేస్తూనే మీరు పిల్లల్ని చదివించండి. చేరాల్సిన గమ్యస్థానం చేరకపోవడంతో దేశం యొక్క అభివృద్ధిలోకి వాళ్ళ వంతు పాత్ర పోషించలేకపోవడం వల్ల దేశానికి కూడా నష్టమే. అందుకే ఈ బాల్య వివాహ నిషేధ చట్టం తీసుకొని వచ్చారు. ఈ చట్టం ప్రకారం 18 సంవత్సరాల లోపున్న అమ్మాయికి 21 సంవత్సరాల లోపున్న అబ్బాయికి పెళ్లి చేయటము చట్టరీత్యా నేరం.